చీకటిగా ఉన్న ఆవరణలో తనను తీసుకెళ్తున్నట్టు నిధి గుర్తించాడు. భవనంలోకి తీసుకెళ్లిన ద్వారం గుండా కాకుండా మరొక ద్వారం గుండా వెలుపలికి తీసుకువచ్చారు. ఎందుకో నిధి తిరగబడే శక్తి, ధైర్యం లేని వాడిలాగా వెళ్తున్నాడు. తను ఏం చేసినా అది తన లక్ష్య సాధనకు విఘాతం కల్పించకూడదు. తనకి తెలుసు, పాళెగాడు గారి సముఖంలో ఒక నాటకం ప్రదర్శించబడింది. కర్కాటకుడు, కూష్మాండు, పాళెగాడు చక్కగా పాత్రపోషణ చేశారు. విషకంఠుడు అనబడే కారునలుపు వ్యక్తి కూడా తన గుర్రం మీద ఎవరికన్నో పడింది. శరభాద్రి దొరకన్నా అందరూ ఆయన కోసం నాటకం ఆడారా? తను శ్వేతాస్త్రాన్ని కాపాడుకోవాలి. ఎలా? ఎప్పుడు? శరభాద్రి దొర అశ్వశాలకు రక్షణ ఎలా ఉంటుంది? నిధిని ఆలోచనలు చుట్టుముట్టాయి. చీకటిగా ఉన్న ఒక వీధిలోకి ప్రవేశించాక భటులు నిధిని వదిలేశారు. ఇంక నీ దారి చూసుకో అన్నాడు ఒక భటుడు. నీ నడక, నడుముకి కత్తి, నీ యవ్వారం చూస్తే పోటుగాడిలా ఉన్నావు కదయ్యా. గుర్రం దొంగతనం చేయాలా నువ్వు? ఛఛ, రెండవ భటుడు అన్నాడు. నేను దొంగలించలేదు, గుర్రం నాది, నిధి అన్నాడు. అయితే సాత్వికం తెచ్చుకో పో. నలుగురు భటులు నవ్వుకుంటూ వెనుదిరిగారు. నిధి ముందుకు కదిలాడు. తెల్లవారేలోగా తన గుర్రాన్ని తిరిగి స్వాధీనపరుచుకోవాలి. ఈ శరభాద్రి పరగణ దాటి వెళ్ళిపోవాలి. అశ్వశాల ఎక్కడుందో, దాని రక్షణ విధానము ఏమిటో తెలుసుకోవాలి. అది కూడా అతి రహస్యంగా తెలుసుకోవాలి. అక్కడ రక్షణగా ఉన్న వ్యక్తులు నిద్రమత్తులోకి జారుకునేదాకా అతను వేచి చూడాలి. సత్రంలో సద్దుమణగాలి. రాత్రి సగం గడిచిపోవాలి. నిధి బుర్రలో ఏదో ఆలోచన మొదలైంది. శరభాద్రి దొర తొత్తులు తన మీద ఒక కన్ను వేసి ఉండవచ్చు. హరిహర పట్టణాన్ని వదిలి కోటేరు నగరం వైపు కాకుండా మరోవైపు వెళ్తున్న నాటకం ఆడాలి. శ్వేతాశ్వం తాను దొంగిలించి తెచ్చుకున్న గుర్రమే అని వాళ్ళు నమ్మాలి. నమ్మాలంటే గుర్రం మీదే ఆశ వదిలి తను వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడాలి. దెబ్బకు దెబ్బలాగే, మాటకు మాటలాగే, నాటకానికి నాటకం. నిధి సత్రానికి చేరుకున్న దారికి వ్యతిరేక దిశలో నడక ప్రారంభించాడు. అరగంట పాటు సాగిన నడక నిధిని హరిహర పట్టణానికి మరోవైపుకి చేర్చింది. గోడలో రథం పట్టేంత వెడల్పుతో ద్వారం ఉంది. ఇద్దరు భటులు కాపలా కాస్తున్నారు. ఇద్దరూ ఒకసారి ఈటలను అడ్డుగా పెట్టారు. పేరు? అటువైపు ఉన్న ప్రవేశ ద్వారం దగ్గర పేరు అడగలేదే, నిధి అడిగాడు. అక్కడ ఊరు అడుగుతారు, ఇక్కడ పేరు అడుగుతారు, చెప్పు. రెండవ భటుడు దర్పం ప్రకటిస్తూ కసిరాడు. నిధి. ఏ ఊరు? అక్కడ చెప్పానుగా, ఇక్కడ చెప్పాలి వెళ్ళాలంటే. కోటేరు నగరం. భటుడు దివిటి దగ్గరగా ఉంచిన తాళపత్ర గ్రంథం తీసి చూసి తల ఊగించాడు. నిధి దగ్గరగా వచ్చాడు. కోటేరు నగరం ఇటువైపు కాదే, ఎటు వెళ్తున్నావు? ఆ ద్వారంలో నీకు గుర్రానికి సుంకం చెల్లించావు. గుర్రం ఏది? ఇచ్చేశాను. ఎవరికి? అశ్వదానం చేశాను. దానం తీసుకున్న వ్యక్తి పేరు చెప్పకూడదు. ఎటు చెప్పలేదే, రెండవ భటుడు అన్నాడు. ఉత్తర దేశ యాత్ర, నిధి ఆవులిస్తూ అన్నాడు. వెళ్ళు, మళ్ళీ ప్రవేశించాలంటే సుంకం చెల్లించాలి. నిధి చిన్నగా నవ్వాడు. ఈ ఊళ్ళో ఇంక అడుగు పెట్టను. నిధి 20 అడుగులు వెళ్లేదాకా భటులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఒక భటుడు తగ్గు స్వరంలో రెండవ భటుడితో అన్నాడు. వెళ్ళు సుకేశ, గుర్రపోడు ఊరొదిలి ఉత్తర దిక్కుకేసి పారిపోయాడని దొరగారికి చెప్పమని ఆ కర్కాటకానికి చెప్పిరా. ఓ అంటూ వెనుదిరిగాడు రెండవ భటుడు. నిధి దారిని వదిలిపెట్టి చెట్ల మధ్యకు అడుగులు వేశాడు. భటుడు పట్టణంలోనికి వెళ్ళడం వాలుగా చూశాడు. తన సొంత ఊరికి కాకుండా ఎటో వెళ్ళిపోయాడని ఆ నటులందరికీ వార్త అందుతుంది. తాను దొంగే అని, గుర్రం తస్కరించబడిందే అని అనుకుంటారు. అయితే తాను తస్కరించింది కర్కాటకుడి వద్ద కాదని వాళ్ళందరికీ తెలుసు. నిధి తనలో నవ్వుకుంటూ చెట్టు మొదట్లో కూర్చుని బోధెకు వీపు ఆంచాడు. నడిరేయి రాక కోసం కళ్ళు తెరుచుకుని చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు. అతనికి తెలియజేయకుండానే కళ్ళు ఎప్పుడో మూతబడ్డాయి. నిధిని గాఢ నిద్ర తనలో ఇముడ్చుకుంది. ఉన్నట్టుండి నిధి ఉలికిపడి మేలుకున్నాడు. ఎవరో తట్టి లేపినట్టు మెలకువ వచ్చింది తనకు. అర్ధరాత్రి దాపులకు వచ్చిందా, లేక వచ్చి దాటుకుందా? నిధి అరచేతులతో కళ్ళు నులుముకుంటూ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఏదో వాసన, తనకి పరిచయమైన కుళ్ళిన చర్మం కంపు. అర్ధరాత్రి దాటింది. నిధి లే, పురుష కంఠం. నిధి అదిరిపడి లేచాడు.
అశ్వత్థామ: ఆర్యా, స్వర్ణరేఖ స్వర్ణవాలం ఉన్న జవనాశ్వం వాయు నా ఎన్నిక. నా మాటను గౌరవించి దానిని తీసుకున్నావు. అది నీ నుండి దూరమైంది. మళ్ళీ నీకు చేరువ చేసే బాధ్యత తీసుకున్నా. ఇంకా నా మాటల కోసం ఎదురు చూడవద్దు. నా దేహం వెదజల్లే దుర్గంధం దారి చూపుతుంది. దాన్ని అనుసరించు. రా. అశ్వత్థామ కంఠం గంభీరంగా ధ్వనించింది. లీలగా ఘ్రాణానికి సోకుతున్న దుర్గంధం దూరమవుతున్నట్లు నిధి గ్రహించాడు. ఘ్రాణేంద్రియ సహాయంతో అశ్వత్థామను అనుసరించసాగాడు. శ్వేతాశ్వం గురించి తనకిక బెంగలేదు. అవలీలగా దూరమైంది, అంతే అవలీలగా చేరువు కాబోతోంది. వాయు నూతనోత్సాహంతో పరుగు తీస్తోంది. సుభిక్షరాజ్య మహారాజు గారి శాలలో ఉన్నప్పుడు పొగరుమోతు అశ్వంగా ప్రమాదకరమైన గుర్రంగా పేరు పొందిన వాయు దాదాపు సాధువుగా మారిపోయినట్టుంది. లేకపోతే శరభాద్రి ధర తత్తులకి లొంగి ఉండేది కాదు. ఈ మార్పు అశ్వత్థామ ప్రబోధంతో వచ్చినట్టుంది. అందుకే ఆయన కల్పించుకుని గుర్రం తనకు దక్కేలా చేశాడు. కుడి చేతి వైపు ఉషోదయం అవుతూ సూర్యుడి రాకను తెలియజేస్తోంది. అశ్వత్థామ గారి శరీరం నుండి వెలువడే వాసన దానిని తాను దుర్గంధం అనలేడు, సుగంధము అనలేడు. తనను ఎంతో సులభంగా శరభాద్రి అశ్వాగారానికి తీసుకెళ్ళింది. మాగన్నుగా ఉన్నవాళ్ళు, నిద్రను దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు విచిత్రంగా తను వెళ్ళగానే గాఢ నిద్రలో మునిగారు. నిధి నవ్వుకున్నాడు. తాను వెళ్ళగానే కాదు, అశ్వత్థామ గారి వాసన వెళ్ళగానే, ఆ వాసన ఘ్రాణేంద్రియాలకు సోకగానే ఏదో మత్తుమందు వాసన చూసినట్లు సోలిపోయారు. గుర్రాలు కొన్ని చిన్నగా సకిలించాయి, కొన్ని అసహనంగా కదిలాయి. శ్వేతాశ్వం వాయు బంధించిన చోటే కదం తొక్కుతూ నాట్యం చేస్తోంది. తను దాని దగ్గరకు పరిగెత్తాడు. నిమిరి కట్లు విప్పాడు. అశ్వత్థామ గారి దేహగంధం తనను అశ్వాగారం బయటికి రమ్మని నిశ్శబ్ద భాషలో హెచ్చరించింది. సుంకం భటుల్ని అవలీలగా నిద్రపుచ్చి తనను హరిహరపట్టణం దాటించింది. తాను సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాక ఆయన దేహగంధం గాలిలో లయమైపోయింది. చల్లటి గాలిని చీలుస్తూ వాయు దూసుకుపోతోంది. తన రాజ్యానికి ఉత్తరాన ఉన్న పౌండ్రక పర్వతం కనిపించేదాకా తన ప్రయాణం సాగుతూనే ఉండాలి. తన ప్రయాణంలో ఇది రెండవ పగలు మాత్రమే. మొదటి పగలు ఒక విషయాన్ని స్పష్టం చేసింది. స్వార్థపరుల కళ్ళు తన గుర్రం మీద పడే అవకాశం అధికంగా ఉంది. అందుకు కారణం గుర్రం రంగు కాదు, గుర్రం వేగం కాదు. మోర మీద నుండి వీపు మీదుగా సాగి తోకలో కలుస్తున్న బంగారు రంగు. మనిషి బంగారాన్ని దొంగలిస్తాడు. అది సహజమైన దురాశ. ఉడత మీద ఉన్నట్లు తన గుర్రం మీద ఉన్న బంగారు వర్ణాన్ని, చర్మంతో పాటు పుట్టుకొచ్చిన రంగును దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఒక స్వార్థపరుడు. లోకంలో స్వార్థపరులు ఉన్నారు. తన వాయు కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తారు. ఈ సత్యం అశ్వత్థామ తేజోరూపానికి తెలియదా? తెలిసి అపహరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న వాయును ఎందుకు తీసుకోమన్నాడు ఆయన? గుర్రం కోసం ప్రయత్నించే వ్యక్తుల వల్ల తన ప్రయాణానికి ఆటంకాలు ఎదురవుతాయని ఆయన ఊహించలేదా? నిధిలో ఆలోచనలు వాయును మించిన వేగంతో ముందుకు సాగుతున్నాయి. నవనిధుల వేటకు వెళ్ళమంటూ అశ్వత్థామ అదృశ్య రూపం తనను ప్రోత్సహించింది. తనలో ఏదో ఉత్కంఠతను పుట్టించింది. అశ్వత్థామ గారి మాటను వినాలనిపించింది, పాటించాలనిపించింది. చెవులు అప్పగించి వినాలనిపించింది, చేతతో పాటించాలనిపించింది. అందుకు కారణం తన బలహీనత కాదు, ఆయన వాక్కులోని బలం. శ్వేతాశ్వము వాయు ఎన్నిక కూడా అంతే. అశ్వత్థామ తను ఒక గాడిద మీదో ఒక దున్నపోత మీదో ప్రయాణం చేయమని సూచించి ఉంటే తను నిస్సందేహంగా గాడిదను దున్నపోతను అధిరోహించి ఉండేవాడు. నిధి చిరునవ్వు నవ్వుకుంటూ వాయును నెమ్మదిగా స్పృశించాడు. అతని అరచేయి అశ్వం మీద వెనక్కి జరుగుతూ ఒకసారి నిమిరింది. వాయు తన యజమాని స్పర్శ భాషను చిటికలో అర్థం చేసుకుంది. వేగం తగ్గిస్తూ ఒక చోట ఆగింది. సమీపంలో రాళ్ల మీద నుండి ఉల్లాసంగా దూకే నీళ్లు చప్పుడు చేస్తున్నాయి. చిలుకలు గోలగా అరుస్తున్నాయి. చిలుకల అరుపులు మధుర ఫలాల ఉనికిని తెలియజేస్తున్నాయి. ఆకలి దప్పులు తీరతాయి. రాత్రి ఆహారానికి పళ్ళు సేకరించుకోవచ్చు. నిధి దిగి ముందుకు కదిలాడు. వాయు అనుసరిస్తోంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.